ఇంకా ఏంటి ఈ భగవద్గీతలో 13వ చాప్టర్లో క్షేత్రజ్ఞ అంటే క్షేత్రానికి ఏమేమి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. లక్షణాలు అనండి, తత్వం అనండి, అంటే ఏంటి, ఇది ఒక అసెంబుల్డ్ పార్ట్ అనమాట. అసెంబుల్డ్ పార్ట్ అంటే ఒక్కొక్క అవయవం ఉందనుకోండి, ఒక అవయవం ఇంకొక అవయవంతో కలవదు. అంటే ఏ అవయవం ఆ అవయవమే, కాకపోతే అన్ని అవయవాలు కలిపేసేసి ఒక లైఫ్తో పాటు మనకి తెలిసినటువంటి జ్ఞానం ఏర్పాటైంది. దాన్నే మనం క్షేత్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు క్షేత్రానికి ఉన్న లక్షణాలు ఏంటని చెప్తాడు. 24 తత్వాలు ఉన్నాయి, 24 లక్షణాలు ఉన్నాయి అంటాడు. ఏంటవి? పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం 5. ఆ తర్వాత వీటితో పాటు ఏంటి? అష్ట ప్రకృతిలో నుంచి వచ్చామన్నాడు కదా. మూల ప్రకృతి, మనస్సు, అహంకారం, బుద్ధి అన్నాడు 8. ఇవిగాక ఏమన్నాడు? దశేంద్రియాలు అన్నాడు. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు 10. ఇంకొకటి ఏంటి? మనస్సు 11. 11 ఆ పైన ఉన్న 8 మొత్తం 19 అయినాయి. ఇంకెన్ని కావాలి? ఇప్పుడు ఈ ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. ఏంటి? భూమికి ఏం ధర్మం ఉంది? వాసన ధర్మం. నీళ్ళకి ఏం ధర్మం ఉంది? రుచి ధర్మం. అగ్నికి ఏం ధర్మం ఉంది? చూసే ధర్మం. వాయువుకి ఏం ధర్మం ఉంది? స్పర్శ ధర్మం. అట్లాగే ఆకాశానికి ఏముంది? శబ్ద ధర్మం. అంటే అర్థం ఏంటి? 5 ధర్మాలు ఉన్నాయి వాడికి. ఏంటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 5. ఈ 5 లక్షణాలకు అనుగుణంగానే మన దగ్గర 5 ఇంద్రియాలకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలకి ఏమున్నాయి? మన ముక్కు, మన నోరు, మన కళ్ళు, ఆ తర్వాత మన స్పర్శ అంటే మన హృదయతత్వం, 5వది వచ్చి ఆకాశం. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి? 24 రకాల లక్షణాలు ఉన్నాయి మనకి. అంటే కదా, ఒక లక్షణానికి సంబంధం లేదు. ముక్కు వాసన మాత్రమే చూస్తుంది, అంతేగాని కళ్ళు వచ్చి కాసేపు ముక్కు నా భాగం తీసుకో, కాసేపు నువ్వు కంటితో చూడు అంటే అదేం చూడదు. ఈ 24 లక్షణాలు ఉన్నటువంటి ఈ శరీరానికి వికారాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ వికారాలు? ఇందాక అనుకున్నాం కదా, ప్రకృతి లక్షణాలు ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం, 3 వికారాలు. ఏంటి తమోగుణం? ఏంటి అంటే ఏంటి? కొంతమంది ఏమంటారంటే వాడు సత్వగుణం వాడండి అంటుంటాడు. సత్వగుణం వాడు, తమోగుణం వాడు, రజోగుణం వాడని తేడాలు ఏముండవు. 3 గుణాలు అందరికీ ఉంటాయి. తమోగుణం అంటే ఏంటి? నిద్రపోతారు. ఇప్పుడు స్వామీజీలు కొంతమంది అంటారు, మాకు ఒక 2 గంటలు నిద్ర చాలండి, 2 గంటలు నిద్ర చాలని అంటారు. 2 గంటలైనా పోతున్నారుగా. అంటే ఏంటి? ఈ క్షేత్రానికి నిద్రపోయేటువంటి లక్షణం, రెస్ట్ తీసుకునేటువంటి లక్షణం ఉంది. కొంతమంది 10 గంటలు పోతే, కొంతమంది 2 గంటలైనా పోతారు. అది తమోగుణం. ఆ తర్వాత రెండోది ఏంటి? రజోగుణం. చాలామంది ఏమంటారు, స్వామీజీలు మేము ఎక్కువ తినమండి, ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో తింటా ఉంటాడు. అప్పుడైనా తింటున్నాడుగా, అంటే క్షేత్రానికి ఆ లక్షణం ఉంది. అందుకని దాహం తీర్చుకునే లక్షణం, ఆహారం తీసుకునే లక్షణం, అది రజోగుణం. మూడోది ఏంటి? సత్వగుణం. సత్వగుణం అంటే కాస్త మంచిగా ఆలోచించడం, ఏదో భగవతత్వానికి విషయాలు చూడటం ఉంటుంది. అది కూడా గుణమే. అంటే ఈ 3 గుణాలతోటి మన దగ్గర వికారాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇష్టం, అయిష్టం, సుఖం, దుఃఖం, ఇది నా శరీరం, ఇది నా లైఫ్, ఇట్లా